శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి మనం చూసుకుంటే తృతీయ స్థానంలో బృహస్పతి కనిపిస్తాడు, పంచమంలో కేతు కనిపిస్తున్నాడు, భాగ్యస్థానంలో బుధుడు, రాజ్యస్థానంలో రవి, శుక్రుడు ప్లస్ కుజుడు, అదేవిధంగా లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కొంతవరకు కనబడుతున్నప్పటికీ కూడా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేయకండి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏది ఉండదు. ఓవరాల్గా మన ప్యాకేజ్ చూసుకుంటే మాత్రం మనకు నష్టంగా ఉంటుంది తప్ప లాభం ఉండదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమి చేసుకోకుండా ఉండి ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార విషయంలో కూడాను కొత్త ఆలోచనలు వచ్చినా కూడా ఈ 15 రోజులు అదానికి అనుకూలంగా లేదని చెప్పడానికి అవకాశం ఉంది. సో వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వచ్చే అంటే ఫిబ్రవరి మంత్ నుండి గ్రహాల అనుకూలత ఆరంభమవుతాయి. కాబట్టి ఈ 15 రోజులు ఆగండి. కొత్త ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అనేది ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు అలాగే కాకుండా వివాహావస్థ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. కోర్టు వ్యవహారాలు కొంతవరకు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ కూడా కొన్ని జరిగే అవకాశం ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్లో జరుగుతున్న ఇబ్బందుల నుండి ఒకవేళ తగాదాలుగా ముందుగా వెళ్ళి కోర్టు వరకు వెళ్ళిన ఏమైనా ఉంటే అది అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నంగా చేయండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. తర్వాత ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. మెయిన్గా రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద వాటి మీద మనం ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. కొంత లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే వివాహం కంటే గృహము కొనాలి అనుకున్నప్పుడు మీకు కావాల్సినంత లోను ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయ్యే అవకాశాలు కనబడతాయి. అంచేత ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి. సొంత ఇల్లు కళ అనేది ఈ 15 రోజుల్లో శ్రీకారం చుట్టడానికి ప్రయత్నించండి. సక్సెస్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు న్యూట్రల్గానే ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న, అక్కడ వెళ్ళి అక్కడ వ్యాపారము ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివాహమైన వాళ్ళు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ పెద్ద చెప్పుకోదగ్గ సమయం అని చెప్పడానికి అవకాశం మాత్రం లేదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఓవరాల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రము కొంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ప్రయత్నించండి. విశేషంగా అనారోగ్య పరిస్థితి ఏం కనిపించట్లేదు 15 రోజుల్లోనూ. బట్ సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆరాధన చేయడం, అభిషేకం చేసుకున్న తర్వాత తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు మనం తెలియకుండా ఏదైనా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న చిరాకులు ఉన్నా, శరీరంలో దోషాలు ఉన్నా అది నివృత్తి అవ్వడము, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.